ఆంధ్రప్రదేశ్లో బీసీలకు ఒకే రోజు 2 పండుగలు వచ్చినట్లుగా ఉందని మాజీ టీడీపీ రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి పి షణ్ముగం అన్నారు. బీసీ వడ్డెర సామాజిక వర్గానికి చెందిన మహిళ రమాదేవికి ఎమ్మెల్సీ అవకాశం కల్పించడం హర్షణీయమని, అదేవిధంగా బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించాలనే నిర్ణయం చారిత్రాత్మకమని ఆయన పేర్కొన్నారు. బుధవారం చిత్తూరులోని తన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో షణ్ముగం మాట్లాడుతూ బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం తన చిత్తశుద్ధిని చాటుకుందని అన్నారు. ఎన్నికల సమయంలో బీసీలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ 34% రిజర్వేషన్లపై కీలక నిర్ణయం తీసుకోవడం బీసీ వర్గాలకు ఎంతో ప్రాధాన్యమైన విషయమన్నారు. రమాదేవికి ఎమ్మెల్సీ అవకాశం కల్పించినందుకు బీసీ వర్గాల తరపున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు భారతీయ జనతా పార్టీకి ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్ర రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలకు నిన్నటి రోజు 2 పండుగలు వచ్చాయి. మొదటిది స్థానిక సంస్థల్లో 34% రాజకీయ రిజర్వేషన్లు కల్పించడానికి క్యాబినెట్లో ఆమోదించి అసెంబ్లీలో తీర్మానం చేయడం. రెండవది అత్యంత సామాన్య మహిళ, అట్టడుగు వర్గాలకు సంబంధించినటువంటి ఒక వడ్డెర కులానికి చెందినటువంటి ఒక బీసీ మహిళకు శాసన మండలిలో ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించడం. ఈ 2 కూడా నిన్నటి రోజు కూటమి ప్రభుత్వం ప్రకటించడం అనేది ఆంధ్ర రాష్ట్రంలో 56% ఉన్నటువంటి వెనుకబడిన వర్గాలకు నిజంగా కూడా ఒక పండుగ రోజుని మేమందరం కూడా భావిస్తున్నాం. ఈ సందర్భంలో కూటమి ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కానీ, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారికి, అదేవిధంగా చట్టసభల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు అందరూ కూడా యావత్ బీసీ వర్గాల తరఫున హృదయపూర్వకంగా కూడా కృతజ్ఞతలు వారికి తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ 1982లో స్వర్గీయ నందమూరి తారక రామారావు పార్టీ ఏర్పాటు చేయడమే ఆనాడు అన్ని రంగాల్లో అణగారిపోయినటువంటి వెనుకబడిన వర్గాలకు అన్ని రంగాల్లో కూడా చేయూతనివ్వాలనే ఒక మంచి ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాతనే ఈ ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని లక్షలాది మంది, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలకు సంబంధించిన వాళ్ళు స్థానిక సంస్థల్లో కానీ, రాజకీయంగా ఎమ్మెల్యేలుగా, చట్టసభలో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, శాసనమండలి సభ్యులుగా కొన్ని లక్షల మంది రాజకీయ ప్రాతినిధ్యం లభించింది. అందుకే 1986లో మొట్టమొదటిసారిగా భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా స్థానిక సంస్థల్లో వెనుకబడిన వర్గాలకు 20% రాజకీయ రిజర్వేషన్ కల్పించినటువంటి దేవుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. తర్వాత 1996లో 10 సంవత్సరాల తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర జనాభాలో 50% ఉన్నటువంటి బీసీ వర్గాలకు రాజకీయ చేయూతనివ్వాలనుకుంటే రాజకీయ రిజర్వేషన్లు పెంచాలని 20% ఉన్నటువంటి రిజర్వేషన్ 34% పెంచినటువంటి మహానుభావుడు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇదే పొరపాటుని కొనసాగిస్తూ ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు బీసీలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ బీసీ కార్పొరేషన్లకు ప్రభుత్వం ద్వారా ప్రత్యేకమైన నిధులు కేటాయించి వారికి అన్ని రకాలైనటువంటి రుణాలను కల్పించి ఆర్థిక చేయూతనిచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వెనుకబడిన వర్గాలు అన్ని వృత్తి సంఘాలు కానీ, కుల వృత్తిదారులు కానీ, వృత్తిదారులైనటువంటి వాళ్ళందరూ కూడా అన్ని రంగాల్లో ముందుకు తీసుకోవాలనుకుంటే వారికి వృత్తిపరంగా కూడా ఆధునికమైనటువంటి వృత్తికర పనిముట్లు అందజేయాలని ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆదరణ పథకాన్ని ఏర్పాటు చేసి ఆదరణ పథకం ద్వారా 90% ప్రభుత్వ నిధులు వెచ్చించి 10% లబ్ధిదారుల యొక్క కాంట్రిబ్యూషన్తో లక్షలాది మందికి వేలాది యూనిట్లు కేటాయించేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అంతేకాదు